విమర్శించినంత మాత్రాన పాత్రికేయులపై కేసుల ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న కారణంతో పాత్రికేయులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంకా ఈ వార్త గురించి అందరూ బాగా వినాలి. ఇది అందరికీ ఉపయోగపడే వార్త. ఇటు జర్నలిస్టులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, యూట్యూబర్స్ కానీ ఆర్టికల్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ చదువుదాం. విమర్శించినంత మాత్రాన పాత్రికేయులపైన కేసులా? ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న కారణంతో పాత్రికేయులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా సమస్య దేశాల్లో భావ స్వేచ్ఛ హక్కును గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19A అధికరణ ప్రకారం రక్షణ ఉంటుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యాదవ్ రాజ్ వర్సెస్ రాజ్ ఠాకూర్ రాజ్ అన్న శీర్షిక కింద ప్రభుత్వ యంత్రాంగంలో కుల సమీకరణపైన ఆ పాత్రికేయుడు వ్యాసాన్ని రాశారు. కీలక పదవుల్లో అధికారులను నియమించడంలో కులం పరంగా మొగ్గు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం లఖనపురాలో హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 20న ఆయనపైన కేసు పెట్టింది. భారతీయ న్యాయ సంహిత ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. జాతి సమగ్రతకు భంగం కలిగించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, పరువు నష్టం కలిగించడం సహా పలు ఆరోపణలు చేసింది. దీన్ని కొట్టివేయాలని కోరుతూ ఆయన చేసిన వినతిపైన విచారణ జరిపిన ధర్మాసనం ఇలాంటి కథనాలను ప్రభుత్వంపై చేసిన విమర్శలుగా భావించి క్రిమినల్ కేసులు పెట్టకూడదని తెలిపింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. మొత్తానికైతే ఇక్కడ జర్నలిస్టు గెలిచిండు, ప్రభుత్వం ఓడిపోయింది. సో జర్నలిస్టు గెలిచిండు. ఎవరు? తన పేరు యాదవ్ రాజ్. అభిషేక్ ఉపాధ్యాయ దాఖలు చేసి నేను గెలిచిండు. ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఓడిపోయినట్టు తెలిసింది. అంటే విమర్శలు చేస్తే మరి ఈ మధ్య పోలీస్ వాళ్ళు కూడా గమనించాలి. ఏదన్నా సోషల్ మీడియాలో విమర్శలు పెట్టిల్లని చెప్పి, బూతులు పెట్టిల్లని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. అది భావ ప్రకటన స్వేచ్ఛగానే. వేరే వ్యక్తులను పేరును పెట్టి, కులాన్ని, మతాన్ని పెట్టి ఉద్దేశించినప్పుడే కేసులు పెట్టాలి. కులం లేదు, మతం లేదు, సోషల్ మీడియాలో వచ్చుడితోటే కేసు వేస్తా అంటే రోజుకు 1,00,000 కేసులు అయితే ఇక్కడ సుప్రీంకోర్టే చెప్పింది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఇట్లాంటి కేసులన్నీ పెడితే పోలీసు వాళ్ళు కూడా అవాస్పాలు అవుతారు. గవర్నమెంట్ పై కూడా ఇట్లాంటి కేసులు పెడితే గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ మొట్టికాయలు వేస్తుంది. పోలీసులు కూడా ఏదైనా కేసు ఫైల్ చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ప్రభుత్వం చెప్పింది కదా, ఎవరో ఒత్తిడి చేసింది కదా అని చెప్పి చట్టాన్ని వక్రీకరించకూడదు. ఎందుకనంటే సామాన్యులు చాలామంది బలవుతున్నారు. నేరస్తులకు శిక్ష పడాల్సిన చోట సామాన్యులు బలి కావడం సమంజసం కాదు. ఇక్కడ రిపోర్టర్ల పైన కేసులు అయినాయన్న సందర్భం మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. విమర్శలు చేసిన తప్పే ఉన్నది. ఏమన్నా చెడ్డ బూతులు తిట్టిలా? మన ముఖ్యమంత్రి వాడే పదజాలం మాట్లాడలే కదా, మన మంత్రి సురేఖ మాట్లాడే మన పదజాలం వాళ్ళే కదా. గతంలో కేసీఆర్ మాట్లాడిన పదజాలం కానీ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడిన పదజాలం కానీ అట్లాంటి ఏం పదజాలాలు వాడలే కదా. వాడకున్నా కూడా మన దగ్గర కూడా కేసులు అవుతున్నాయని చాలామంది మన జనతా టీవీకి చెప్పడం జరిగింది. చాలామంది బాధ్యులు చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులే కాదు, భారతదేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఇట్లాంటి కేసులు ఫైల్ చేసి అబాస్పాలు కావద్దు. ఎందుకంటే ఆర్టికల్స్ ఉన్నాయి. మనకున్న ఆర్టికల్స్ ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు ఉన్నది. దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాళ్ళకే ఇబ్బంది జరుగుతుంది. సో పాత్రికేయులు ఏదన్నా పేపర్లో రాసినప్పుడు అది విమర్శగానే స్వీకరించాలి తప్ప అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రకారం విమర్శలు చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు అంతే తప్ప దానిపైన కేసులు వేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడన్నా కానీ వీటిపైన కేసులు ఎత్తాం. సోషల్ మీడియా ఐటీ చట్టం, అసలు ఐటీ చట్టం 66A చెల్లదని కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం కావాల్సుకున్న సెక్షన్లు వేస్తూ అంటారు. ఇక్కడ ఇది నాకు తెలిసి 505 సెక్షన్ ఉన్నట్టుంది. సో అట్లాంటి సెక్షన్లు వేయద్దు. ఎందుకంటే అతను చెప్పింది ఏంటిది, విమర్శన చేసిండు. ఆ విమర్శను మీరు సద్విమర్శగా చూసుకొని కరెక్షన్ చేసుకోవాలి తప్ప కేసులు వేయద్దని ఇక్కడ వార్త.